మిమ్మల్ని చూసి రేపు అమాయకులు, పిల్లలు, చిన్నవాళ్ళు, భావి భారత తరాలు తయారవుతారు, వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మనం ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాం? పోవడం ఫోటోషూట్లు, పోవడం వీడియో షూట్లు, పోవడం దాన్ని ఎక్స్లో పెట్టడం, లేకపోతే దాన్ని వాట్సాప్ స్టాటస్లో పెట్టడం. మీకే పెద్ద డిజిటల్ మార్కెట్ పెద్దగా బీజేపీకే ఉంది ప్రపంచంలో అని మా అందరికి తెలిసిందే. ఐటీ సెల్ ఏదైనా మంచిగా ఉన్నది, పెద్దగా బలంగా ఉందంటే అది బీజేపీకి ఉందని తెలుసు. బట్ దాన్ని గీ సావుల కాడ కూడా యూజ్ చేయాలి నా. ఎస్పెషల్లీ దీని మీదనే వీడియో చేసి ఇంత పర్టికులర్గా మాట్లాడుతున్నా అంటే 241 మంది చచ్చిపోతే ఆ సావులను పట్టినట్టు ఫోటోషూట్లు చేస్తే ఇవాళ నేను మాట్లాడకపోతే అది నాకు అవమానం అవుతుంది. నేను ఉన్న ఈ యొక్క ఫీల్డ్, నేను చేస్తున్న ఈ ఉద్యోగం కూడా దండగా అవుతుంది. ఎందుకంటే నా దేశ ప్రధాని ఇవాళ 241 మంది చచ్చిపోయిన చోట ఫోటోషూట్ నిర్వహిస్తున్నా అంటే నేను చేసే నా ఉద్యోగం కూడా వృధా. ఇది ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. దయచేసి ఇటువంటివి ఎంకరేజ్ చేయకుండా, ఇది ఒక్కటే కదా అంటే సందర్భం వచ్చింది కనుక చెప్తా ఉన్నా. ఓ లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, ఊర్లో ఎవడో చచ్చిపోతాడు ఆ నియోజకవర్గంలో, ఆ సావుకాడికి పోయి 25 కిలోల బ్యాగు, ఆ 25 కిలోల బ్యాగుకు 2000 కూడా ఉండదు. ఇటు 1200-1300 రూపాయలు పెట్టి 25 కిలోల బియ్యం బస్తా వేసి దానికి బియ్యం బస్తా ఇస్తున్నట్టు ఫోటో తీసుకుంటాడు. ఎమ్మెల్యే పిఏ, ఎమ్మెల్యే రైట్ హ్యాండ్, అక్కడ ఎంపీపీ, వార్డు మెంబర్లు, సర్పంచులు వీళ్ళందరూ వెనకాల అయ్యేసేవం ఉంటుంది. ముంగటి కొడుకుకు బియ్యం బస్తా ఇస్తాడు, దాన్ని ఫోటో తీసి దాన్ని లోకల్ పత్రికలలో వేసుకుంటారు, దాన్ని వాట్సాప్ స్టాటస్లలో పెడతారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది వార్త, ఎట్లా రాస్తారు, దానికి ఇంత షార్ట్ భారతం రాస్తారు. మళ్ళీ చనిపోయిన దివంగత అయిన అంజయ్య కుటుంబానికి ఆయన కొడుకుకు లోకల్ ఫలానా ఎమ్మెల్యే ఆర్థిక సాయం, లేకపోతే ఒక 25 కిలోల బియ్యం బస్తా సాయం అని దానికి ఇంత మ్యాటర్ రాసి, పేదల నాయకుడు మన పెద్దల అన్న మన ఎమ్మెల్యే 25 కిలోల బియ్యం బ్యాగ్ వేసిండని ఇవాళ రేపు దాన్ని కూడా ఘనంగా చెప్పుకునే దౌర్భాగ్యపు ఎమ్మెల్యేలు, ఎంపీలు మన భారతదేశంలో ఉన్నారు. అటువంటి దుర్మార్గులను ఎన్నుకుంటున్న ఇక అతి తెలివి పరులం మనం అందరం కూడా ఇవాళ ప్రశ్నించాలి. అది మన హక్కు, అది మన బాధ్యత అని ఎంతమంది అనుకుంటున్నారు? ఇవాళ నేను ఒక వాస్తవం దీన్ని నరేంద్ర మోడీ గురించి చెప్పినా కూడా బీజేపీ కార్యకర్తలకు రక్తం ఉడుకుతుంది, రక్తం మరుగుతుంది. మీ అందరికీ రక్తం ఉడుకుతుండొచ్చు. నరేంద్ర మోడీ సింపతి గెయిన్ చేసుకోనికి, పబ్లిసిటీ చేసుకోనికి శవాల దగ్గర, సావుల దగ్గర కూడా ఫోటో షూట్ చేసుకుంటున్నట్టే మీకు బాధ అనిపిస్తుండొచ్చు. బట్ మీరు ఒక్కసారి ఆ లైన్ క్రాస్ అయ్యి, ఆ లైన్ దాటి ఒక బీజేపీ కార్యకర్తగా కాకుండా, ఒక హిందువుగా కాకుండా, ఒక నరేంద్ర మోడీ ఫాలోవర్గా కాకుండా అవన్నీ పక్కన పెట్టి చనిపోయిన 200 మంది కుటుంబాల గురించి ఆలోచించండి ఒక్కసారి. రేపు మన ఇంట్లోనే ఎవడో ఒకటి చచ్చిపోయి ఉంటాడు. ఒక్క మాట చెప్తా ఉన్నా, మన ఇంట్లోనే ఒక చోట ఒక బస్సులో ఒక యాక్సిడెంట్ అయి చచ్చిపోయి ఉంటాడు. మన ఇంటికి శివం వస్తుంది, లేకపోతే హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయితే మన బాధలో మనం ఉంటాం. మన లోకల్ ఎమ్మెల్యే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టెలింగ్ ఓన్లీ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మన లోకల్ ఎమ్మెల్యే పోయి అక్కడ బస్సు దగ్గర ఫోటో షూట్ చేసుకొని ఆ ఫోటోలు వాడి సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకుంటే మనకేమనిపిస్తుంది? ఇప్పుడు ఈ 200 మంది కుటుంబ సభ్యులు వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు బాధలు ఉండవా? ₹1 కోటి ఇచ్చినాం పోండ్రంటే 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు రాబోయే అదే ఫ్లైట్లో. ఎవడికి కావాలి మేము ఇష్ట ₹1 కోటి? ఎవడికి కావాలి? దయచేసి ఇది మారాలి ఇండియాలా, ఈ మార్పు రావాలి. ఈ పబ్లిసిటీలు, శవాల కాడ ₹5 ఇచ్చి ₹10 ఇచ్చి దాన్ని వాట్సాప్లలో పెట్టుకున్నాడు, చచ్చిపోయిన కాడ ఫోటో షూటులు చేసుకొని దాన్ని ట్విట్టర్లో అక్కడ ఇక్కడ పోస్టులు చేసుడు, ఈ కల్చర్ పోవాలి. సావును సావులాగానే చూడండి, పండుగను పండుగలాగానే చూడండి. బట్ సావును పండుగను రెండింటిని ఒక దగ్గర కూడిపి దాన్ని పబ్లిసిటీ లాగా మాత్రం చేసుకోకుండ్రి. ఇది బంద్ చేయాలి, ఇది పోవాలి. ఈ 2025 తోటి ఈ దరిద్రంతో పాటు మీరు చేసే దరిద్రపు పనులు కూడా పోవాలి.